హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ తురిమిన క్యాబేజ్ వేసుకుంటున్నాను. మనం ఏదైతే బౌల్ తీసుకుంటామో అదే బౌల్తో అన్ని మెజర్ చేసుకోవాలి. అలాగే ఒక కప్ తురిమిన క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక కప్ బియ్యం పిండి, అలాగే ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేస్తున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల మన గోబీ మంచూరియా చాలా క్రిస్పీగా వస్తుంది. ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా పొడిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆల్రెడీ ముద్ద అయిపోయి ఉంటే వాటర్ వేయాల్సిన అక్కర్లేదు. ఇలా దగ్గరగా వచ్చే వరకు పిండిని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో గోబీ మంచూరియన్ బాల్స్ రెడీ చేసుకుందాం. మరి రౌండ్గా బాల్స్లా కాకుండా ఇలా గోబీ మంచూరియన్ షేప్ వచ్చేలాగా పిండిని తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం 1 బై 1 అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 బ్యాచెస్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ అన్నిటిని యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే పైన క్రిస్పీగా లోపల పచ్చిగా ఉంటాయి. అందుకే లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వీటిని కాల్చుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇలా ఉత్తి డ్రై గోబీ కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి ఇవి. గోబీ అంటే నచ్చని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. మీ పిల్లలు కనుక వెజిటేబుల్స్ తిననట్లయితే ఇలా చక్కగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసి గోబీ ప్రిపేర్ చేయండి. ఇలా అన్ని బ్యాచెస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాక అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ సాస్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వైట్ వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. వెనిగర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు మరియు పావు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో ఒక కప్ వాటర్ వేసి వాటర్ బాయిల్ చేయాలి. ఈ వాటర్ ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోబీ మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వాటర్ అంతా పోయే వరకు వీటిని టాస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే ఎంతో రుచికరమైన గోబీ మంచూరియా ఈజీగా ఎలా తయారు చేసి మీ ఫ్యామిలీకి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.